నమస్తే ఫ్రెండ్స్, నేను మీ గ్రాండ్ మమ్మాస్ కుకింగ్ ఛానల్ నుంచి మాట్లాడుతున్నానండి. ఇవాళ నేను మీకోసం ఇంకో రెసిపీ తీసుకొచ్చాను. అదే చెక్క గారెలు. ఈ చెక్క గారెలకి ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలి, ఎలా చేయాలి చూసేద్దామండి. చెక్క గారెల కోసము 250 గ్రామ్స్ బియ్యం పిండి తీసుకోవాలండి. ఈ 250 గ్రామ్స్ బియ్యం పిండికి 1 స్పూన్ ఉప్పు, 1 స్పూన్ కారం, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ నువ్వులు, 1 స్పూన్ పెసరపప్పు, 1 స్పూన్ శనగపప్పు, ఒక 3-4 పచ్చిమిర్చి, ఒక కొంచెం కరివేపాకు తీసుకోవాలండి. నేను చెప్పే ప్రాసెస్ ఈజీ ప్రాసెస్ అండి. ఈ పద్ధతిలో చేయండి. చక్కగా 15 నిమిషాలకే ఒక 50 దాకా చేసుకోగలుగుతారండి. నేను చెప్పిన ఇంగ్రీడియంట్స్, నేను చెప్పిన క్వాంటిటీతో వేసుకోండి. చక్కగా కుదురుతాయండి, ఇరగవు. చాలామంది చెక్కగారెలు చేసేటప్పుడు ఇరిగిపోతూ ఉంటాయండి. అలాంటప్పుడు ఈ 250 గ్రామ్స్ బియ్యం పిండికి ఒక హాఫ్ కప్పు వరకు మనం మైదా పిండి వేసుకోవాలండి. అలా వేసుకుంటే చక్కగా ఇరగవండి ఈ చెక్క గారెలు. ఇప్పుడు ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా కలిపేసుకుందామండి. లాస్ట్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దామండి. ఇందాక చూపించడం మర్చిపోయాను. ఒక హాఫ్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఈ స్పూన్ తోటి. ఇప్పుడు చక్కగా కలిపేసుకుందామండి. మొత్తం కూడా నీళ్లు పోసుకుంటూ కొంచెం కొంచెం నీళ్లు పోసుకుంటూ చక్కగా కలిపేసుకోవాలి. మనం ఏ కప్పుతో అయితే బియ్యం పిండి వేసుకున్నామో ఆ కప్పుతోటి అదే నీళ్లు తీసుకోవాలండి. ఒక కప్పు నీళ్లు తీసుకుంటే నాకు ఇన్ని నీళ్లు మిగిలినాయి. ఆ కప్పుతోటే మనం నీళ్ళు కొంచెం కొంచెం పోసుకుంటూ కలుపుకోవాలండి. చాలామందికి కుదరవు కదండి, ఇరిగిపోతూ ఉంటాయి చెక్కగారెలు. అలాంటి వాళ్ళ కోసం ఈ 250 గ్రామ్స్ చూపిస్తున్నానండి. ఈజీ ప్రాసెస్లో చూపిస్తున్నాను. ఇలా వేసుకొని చేసుకోండి. ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా చక్కగా కుదురుతుందండి. ఇలా కలిపేసుకొని పక్కన పెట్టుకోవాలండి. అంతలోపు మనం నూనె వేడి చేసుకుందాము. 10 నిమిషాలు అయిపోయిందండి. ఈ పిండి చిన్న చిన్న ఉండలు చేసుకుందాము. ఇలా ఉండలు చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు ఒక కవర్ తీసుకొని ఈ కవర్కి ఇలా కవర్ తీసుకొని ఇలా నూనె రాసేయాలండి. కవర్కి దానికి నూనె రాసేసుకొని ఇలా ఉండలన్నీ పెట్టుకోవాలండి. ఉండలన్నీ ఇలా ఏనుగా పెట్టుకొని మనం ఒకేసారి చేసుకోవచ్చండి చక్కగా. ఇప్పుడు ఈ కవర్ ఉంది కదా, కవరు పైనుంచి ఇలా పెట్టేయాలండి. పెట్టేసి చిన్న గ్లాస్ తోటి మనం చేసేసుకుంటే ఇలా గ్లాస్ తోటి మెల్లిగా చేసుకోవాలండి. మనం ఇలా చేసుకుంటే ఒక్క ట్రిప్పుకే 9-10 చేసుకోవచ్చండి చక్కగా. మనం అట్లా కాడ తీసుకొని రొట్టెల్లాగా చేసుకోవడం కంటే కూడా ఇది ఈజీ ప్రాసెస్ అండి. మన టైం కూడా చక్కగా తక్కువ అవుతుంది. 10 నిమిషాల్లో 20 నిమిషాల్లో చక్కగా 50 దాకా మనం చేసేసుకోవచ్చండి. చూసారా ఫ్రెండ్స్, ఇలా చేసుకోవాలి. తక్కువ టైంలో ఎక్కువ అవుతాయి అన్నమాట. ఇలా చేసుకుంటే మనం ఒక కవర్ మీద నూనె రాసేసి ఆ కవర్కి ఇలా పెట్టేసుకొని మళ్ళీ కవర్ పైన మనం ఇలా కొంచెం చెంబుతో అయినా గ్లాస్తో అయినా కొంచెం ఒత్తుకోవాలండి. చక్కగా వచ్చేస్తాయి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టి నూనె వేసుకొని మీడియం ఫ్లేమ్లో గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేపుకోవాలండి. ఇలా తీసి మెల్లిగా వేసుకోవాలండి ఒక్కోటి. ఇలా చేసుకుంటే అర్ధగంటలో 100కు పైగా మనం చేసుకోవచ్చండి. అలా కవర్ మీద చేసుకుంటే చూసారా ఫ్రెండ్స్, వేడి వేడి టేస్టీ చెక్క గారెలు రెడీ అండి. నేను చెప్పిన క్వాంటిటీ తోటి నేను చెప్పిన ఇంగ్రీడియంట్స్ వేసి చేయండి. చక్కగా కుదురుతాయండి. ఇవి 1 మంత్ దాకా కూడా నిల్వ ఉంటాయి చక్కగా. మీరు హర్షస్ గ్రాండ్ మమ్మాస్ కుకింగ్ ఛానల్ చూస్తూనే ఉండండి. మీకు వెరైటీ రెసిపీస్ తీసుకొచ్చి చూపిస్తాను. చూసారా ఫ్రెండ్స్, ఎంత కరకరలాడుతున్నాయో. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. వీడియో చూసినందుకు ధన్యవాదాలు.